వరద ప్రభావిత ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము అన్నారు మంత్రి నారాయణ. విజయవాడ కండ్రిక ఉడా కాలనీ జర్నలిస్ట్ కాలనీలో పలు ప్రాంతాల్లో ఇళ్ల మధ్యలో వరద నీరు మోటార్లతో పంపింగ్ చేస్తున్నారని తెలిపారు. ఈ పనులను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, వరదలు వచ్చి 15 రోజులు గడుస్తున్నా ఇంకా కూడా లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఇంకా కొనసాగుతూనే ఉంది. మొత్తం కూడా అది క్షేత్రస్థాయిలో ఆ మురుగును కూడా బయటికి పంపించేందుకు మంత్రి నారాయణ మొత్తం కూడా క్షేత్రస్థాయిలో రోజు కూడా పర్యటిస్తున్నారు. కొన్ని చోట్లయితే ఆ రోడ్లకి దాదాపు ఒక 10 మీటర్ల మీద గన్లు కొట్టి కూడా ఈ నీటిని వెళ్లే విధంగా ప్రత్యేక మార్గాలు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నారాయణ గారు ఉన్నారు. ఆయన మరి సార్, ఏంది పరిస్థితి? ఇప్పుడు దాదాపు 15 రోజులు అయింది, ఇంకా నీరు ఇక్కడ ఎక్సీడ్ అవ్వలేదు. అంటే 32 డివిజన్లో అన్ని డివిజన్లో వాటర్ పోయిందండి. అయితే 61, 63, 64 ఈ 3 డివిజన్లు బాగా లోతట్టు ఉండటం వల్ల ఇంకా మోకాళ్ళ లోతు నీళ్ళు ఉన్నాయి. నిన్నటి నుంచి దీని మీద వర్కౌట్ చేస్తున్నాం. అయితే మార్నింగ్ యాక్చువల్ స్టడీ చేసిన తర్వాత ఈఎన్సీ గారు, మేము, కమిషన్ అందరూ ఆ పైన ఒక బండ్ వేస్తే ఫ్యూచర్లో కూడా ఒక బండ్ వేయాలా. ఇప్పుడు టెంపరీగా ఎక్కడి నుంచి అయితే నీళ్ళు అవతల నుంచి ఫ్లో అవుతున్నాయి, పొలాల నుంచి వాటర్ కంటిన్యూస్గా ఫ్లో అవటం వల్ల ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఇది మరీ లో ఏరియా. అక్కడ ఒక గట్టు వేయమని చెప్పాం టెంపరీగా. ఆ గట్టు స్టార్ట్ చేశారు. ఆ గట్టు అయిపోతే నీళ్లు రావటం ఆగిపోతాయి. ఈ ఉన్న నీళ్ళన్నీ కూడా ఐ థింక్ ఒక 12 గంటల్లో మొత్తం పోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా యాక్చువల్గా చేస్తూ ఉన్నాం. ఇంకోటి ప్రధానంగా చూస్తే కనుక రోడ్డు కూడా కటింగ్స్ చేశారు చాలా చోట్ల. ఇన్ని కూడా వాటర్ వెళ్ళడానికి మొత్తం కూడా అదొక మార్గం అనుకుంటున్నారా? అవునండి. అంటే యాక్చువల్గా ఈ యొక్క ఫ్లడ్ రావటం వల్ల ఒక్కసారి 10 అడుగులు, 8 అడుగులు, 9 అడుగులు సిటీలో రావడం జరిగింది, అందరికీ తెలిసిందే. దానివల్ల పక్కనున్న పొలాలంతా నీళ్లు నిండిపోయినాయి. ఆ నీళ్లు పోతే తప్పదు. అందుకని ఆ నీళ్లు పోయేదానికి యాక్చువల్గా రింగ్ రోడ్ ఒకటి, నున్నాబోయే రోడ్ ఒకటి. నున్నాబోయే రోడ్లో 14 దగ్గర గండి కొట్టాం. అదేవిధంగా రింగ్ రోడ్లో యాక్చువల్గా 10 దగ్గర కొట్టాం. అదేవిధంగా ఇంకా 2-3 యొక్క రోడ్లలో కూడా ట్రాఫిక్ని ఆపి పోలీసు వాళ్ళు చెప్పి ట్రాఫిక్ జామ్స్ గండి కొట్టాం. గండి కొట్టడం వల్ల చాలా ఫాస్ట్గా నీళ్లు పోతున్నాయి. నేను అనుకోవటం రేపు సాయంకాలానికి ఆ నీళ్లు కూడా యాక్చువల్గా పోయి రెగ్యులర్గా ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో డ్రైన్స్లో వచ్చే వాటర్ పోతుంది. అంటే మొత్తం కూడా ఓవరాల్గా నార్మల్ పొజిషన్ రావడానికి ఇప్పుడు మీరు చెప్పిన 3 డివిజన్స్తో పాటు మిగతా పంట పొలాల్లో నీరు కూడా ఎక్సీడ్ అవుతానికి ఇంకెంత టైం పట్టవచ్చు? మేము టార్గెట్ రేపు మార్నింగే చేసామండి. ఒకవేళ రేపు మార్నింగ్ ఏదైనా కొద్దిగా మిగిలిన రేపు ఈవినింగ్ 100% 32 డివిజన్లు ఆ విలేజ్లన్నీ పర్ఫెక్ట్ అయిపోతాయి. అయితే ఇంకోటి ఈ శానిటేషన్ పరంగా ఏం చేయబోతుంది? ఎందుకంటే వాటర్లో శానిటేషన్ చేయాలంటే చాలా ప్రాబ్లమ్ అయింది. అక్కడ ఎలా చేస్తున్నారు? శానిటేషన్ సంబంధించి ముఖ్యమంత్రి గారితో చాలా స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి. హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి ఏ నూతన పద్ధతులను అది చేయమని ఇప్పుడు డ్రోన్లు ద్వారా యాక్చువల్గా స్ప్రే చేస్తున్నాం. ఒకప్పుడైతే మామూలుగా చేసేవాళ్ళు. ఆ విధంగా అనేక నూతన మెథడ్లో డ్రైన్స్ అన్నీ క్లీన్ చేసి సిల్ట్ తీసేసి ఆ సిల్ట్ బయటకు పంపించి ఫైర్ ఇంజిన్ల ద్వారా నీళ్ళు యాక్చువల్గా ఇళ్లలో కానీ రోడ్లలో కానీ, ఎందుకంటే ఇప్పుడు చూడండి అదంతా యాక్చువల్గా బురద వల్ల వచ్చేసింది. ఆ గోడ చూస్తే ఆ బురద ఇప్పుడు కాబట్టి ఫైర్ ఇంజిన్ల ద్వారా ఇదంతా క్లీన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది దాంతో. సో ఫైర్ ఇంజిన్లతో ఇట్లా వాల్స్ కానీ ఇంట్లో ఉండే కానీ క్లీన్ చేస్తున్నాం, రోడ్లు క్లీన్ చేస్తున్నాం. ఆ విధంగా చేసి యాక్చువల్గా ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. ఇంత వరద వచ్చినా హెల్త్ యాంగిల్ ఎక్కడా ప్రాబ్లం లేదు. దానికి తగ్గట్టుగా అన్ని దగ్గర హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి డివిజన్లోనూ హెల్త్ క్యాంపులు పెట్టారు. ప్రతి సచివాలయంలో హెల్త్ క్యాంప్ పెట్టారు. హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఓకే, ఇది పరిస్థితి. ఏదైతే మొత్తానికైతే 32 డివిజన్స్లో మొత్తం కూడా దాదాపు 29 డివిజన్స్లో మొత్తం కూడా నీరు మొత్తం కూడా పోయింది. ఇంకా 3 డివిజన్స్లో మాత్రం నీరు అయితే ఉంది. ఆ నీరును కూడా యుద్ధ ప్రతిపాదికన మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే రోజు మంత్రి నారాయణ ఈ క్షేత్రస్థాయిలో మొత్తం కూడా ఎక్కడెక్కడైతే వాటర్ నిలిచిందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించడంతో పాటు తగిన అంటే వాటర్ వెళ్లేందుకు వివిధ మార్గాల ద్వారా అన్వేషిస్తున్నారు. ప్రధానంగా చూస్తే కనుక కొన్ని చోట్ల రోడ్డుకి అంటే పెద్ద పెద్ద గండ్లు కొట్టి ఆ రోడ్ల ద్వారా మొత్తం కూడా వాటర్ ఎక్సీడ్ అంటే పంపించేందుకు కూడా ప్రత్యేకమైన మార్గాలు కూడా చూస్తున్న పరిస్థితి నెలకొంది. రేపు సాయంత్రానికి అయితే ఒక్క చుక్క నీరు కూడా ఏ డివిజన్స్లో అయితే ఉన్నాయో మొత్తం కూడా బయటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పి నారాయణ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుబ్రహ్మణ్యంతో పూర్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, కొండవరం కంట్రీ నుంచి.